దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. దేశంలో బీజేపీ హవా మరోసారి స్పష్టంగా కనిపిస్తోంది. వారణాసిలో ప్రధాని మోదీ హ్యాట్రిక్ దిశగా దూసుకెళ్తున్నారు. ఈ తరుణంలో ఇండీ కూటమి స్వల్పంగా వెనుకబడి ఉంది. అయితే రాయ్బరేలీ, వాయనాడ్లలో రాహుల్ కు స్పష్టమైన మెజారిటీ కనిపిస్తోంది. ఇద్దరు కీలక నేతల మధ్య హోరాహోరీగా పోరు సాగుతోంది. ఇప్పటి వరకు 54 సీట్లకు ట్రెండ్స్ వచ్చాయి. ఎన్డీఏ 35 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా ఇండీ కూటమి 18 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరుల ఖాతాలో ఒక సీటు ఉంది. నాగపూర్ నుంచి నితిన్ గడ్కరీ ముందంజలో ఉన్నారు. రాయ్బరేలీ, వాయనాడ్ నుంచి రాహుల్ గాంధీ ఆధిక్యంలో ఉన్నారు. మెయిన్పూర్ నుంచి డింపుల్ యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు. భిల్వారా నుంచి సిపి జోషి ఆధిక్యంలో ఉన్నారు. మండిలో కంగనా రనౌత్ లీడ్ లో కొనసాగుతున్నారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. విదిశ నుంచి బీజేపీ అభ్యర్థి మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ముందంజలో ఉన్నారు. భోపాల్ నుంచి బీజేపీ అభ్యర్థి అలోక్ శర్మ ఆధిక్యంలో ఉన్నారు. ఇండోర్ నుంచి బీజేపీ అభ్యర్థి శంకర్ లాల్వానీ ఆధిక్యంలో ఉన్నారు. ఖజురాహో నుంచి బీజేపీ అభ్యర్థి విడి శర్మ ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి శశి థరూర్ తొలి ట్రెండ్లో వెనుకబడ్డారు. ఇప్పటి వరకు 93 స్థానాలకు ట్రెండ్లు వచ్చాయి. వీటిలో ఎన్డీఏ 61 స్థానాల్లో, ఇండీ కూటమి 31 స్థానంలో ఆధిక్యంలో ఉంది.